హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేక్. ఈ రోజు వీడియో వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే ముందు రోజు అండ్ వచ్చే రోజు వ్లాగ్ అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే ముందు రోజు అయితే మాత్రం కిచెన్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా క్లీన్ చేసేసి ప్యాక్ చేసేసాను. మా హస్బెండ్ కి ఏవైతే కావాలో అంతవరకు ఉంచి మిగతావన్నీ ప్యాక్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసాము. ఇల్లు అన్ని కడిగేసి మళ్ళీ 6 months రాను కదా, అండ్ అమ్మ గోరింటాకు పెడితే అదే రోజు గోరింటాకు కూడా పెట్టేసుకున్నాను. ఇదిగోండి అట్టలు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను. మా హస్బెండ్ ని నూడిల్స్ తినాలని ఉంది అంటే మా హస్బెండ్ అను పాప అయితే బయటకు వెళ్ళి నూడిల్స్, వాళ్ళకైతే బ్రెడ్ బజ్జీ మిర్చి బజ్జీ తెచ్చుకోవడానికి అయితే బయటకు వెళ్ళారు. ఒక 5 days 6 days బ్యాక్ మా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు నూడిల్స్ తెచ్చారు. అప్పుడు చాలా టేస్టీగా అనిపించాయి. ఇప్పుడు నూడిల్స్ మైదాగా అలా ఎలాగో అనిపించిన మా పాప కూడా బ్యాక్గ్రౌండ్ లో తింటుంది. కానీ తనకి సాస్ అంటేనే ఇష్టం. ఇదైతే తర్వాత రోజు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరే రోజు మార్నింగ్ వ్లాగ్. అప్పుడే మా పాప లేచింది. ఇది 2 bags అయితే సర్దేశాను, పాపకు ఒకటి నాకొకటి. అండ్ మా అమ్మ తెచ్చిన శారీ కట్టుకున్నాను. పాప కూడా మీకు హాయ్ చెప్తుంది. ఇంకా రెడీ అయిపోయాం, స్టార్ట్ అయిపోయాం. ఇది మార్నింగ్ 6 కి. ట్రైన్ వచ్చేసరికి 6:45 కి. అమ్మ ఒడిలో సలివిడి అను అరటిపళ్ళు పెట్టి నన్ను అయితే తీసుకెళ్ళడానికి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆటో కూడా వచ్చేసింది. 6 కి ఆటో వచ్చింది, కానీ మా ట్రైన్ వచ్చేసరికి 8 o'clock వచ్చింది. చాలా లేట్ అయిపోయింది ట్రైన్. ఈ మధ్యలో మాకు ఈ గ్యాప్ లో ఆకలేస్తుంది అని చెప్పి మా హస్బెండ్ అయితే పూరి అను ఇడ్లీ తీసుకొని వచ్చారు. కొంచెం కొంచెం తినేసి ట్రైన్ అయితే ఎక్కేసి మా అమ్మ పాప నాన్న అయితే ఆటో కట్టించుకొని ఇంటికి వెళ్ళిపోయారు. నేను మా ఆయన హాస్పిటల్లో చూయించుకొని వెళ్దాంలే అని చెప్పి హాస్పిటల్ కి వెళ్ళాము. ఆ రోజు సాటర్డే. హాస్పిటల్ అంత రష్ గా ఏం లేదు. నాకు వచ్చేసరికి డాక్టర్ చెకప్ అయిపోయింది. రొటీన్ టెస్ట్లు అయితే రాశారు. ఇక్కడైతే బీపీ చెక్ చేస్తున్నారు, బీపీ అండ్ వెయిట్. రొటీన్ చెకప్స్ అయితే రాశారు. ఏంటి బ్లడ్ టెస్ట్, గ్లూకోజ్ టెస్ట్, తర్వాత స్కానింగ్ అయితే రాశారు. స్కానింగ్ అయిపోయింది. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి ఇంకా 2 hours పడుతుంది అన్నారు. గ్లూకోజ్ వాటర్ తాగి కూడా 2 hours వెయిట్ చేయాలి అన్నారు. మేము ఒకటే జర్నీ చేసి వచ్చాం కదా, మాకు అంత ఓపిక లేకుండే. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ మండే వెళ్ళొచ్చులే అని చెప్పి స్కానింగ్ రిపోర్ట్ అయితే తీసుకొని వచ్చేసాము. గ్రోత్ స్కాన్ చేశారు. ఆ గ్రోత్ స్కాన్ ఎలా వచ్చింది అని చెప్పి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది వచ్చేసరికి PCOS డైట్ చార్ట్. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కి అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు హాస్పిటల్ కి రావాలి. అండ్ తీసుకోవాల్సిన బ్లడ్ తక్కువ అవ్వకుండా తీసుకోవాల్సిన ఫుడ్ అయితే చార్ట్ లో పెట్టారనమాట. ఇది నేను మీకు ఒక షార్ట్ లో పెడతాను. ఇంక ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఫుడ్ తినేసాము. ఈవినింగ్ ఏదైనా ఆట ఆడుకుందాము అని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసాము. తగిలిందా? ఏం పళ్ళండి? అమ్మ పళ్ళు అమ్ముకునే అమ్మాయి వచ్చింది చూడు, పళ్ళు వచ్చాయి చూడు అంటున్నాను. ఇంకా కొంచెం సేపు ఇలా అయితే ఫన్ యాక్టివిటీస్ లాగా గేమ్స్ ఆడుకున్నాము. ఆడుకున్న తర్వాత ఇంకా పిల్లలకి బాగా ఆకలేసింది. మాకు కూడా చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 3 months అయిపోయింది పునుగులు తిని. అంటే పునుగులు తింటాం కానీ మేమున్న సైడ్ అంత బాగా, విజయవాడ సైడ్ టిఫిన్స్ బాగుంటాయి కదా. సో ఇంకా మా నాన్న టిఫిన్స్ అయితే తీసుకొచ్చారు పునుగులు. ఇంకా అందరం కూర్చొని పునుగులు తినేసి నైట్ కి అయితే చికెన్ ఫ్రై చేసుకున్నాము. ఇదేనండి ఈ రోజు వీడియో వచ్చేసరికి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ ఎలా వచ్చింది అని చెప్పి పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.